భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న నిర్మాణ రంగంలో సిమెంట్ బ్రిక్స్ తయారీ అత్యంత లాభదాయకమైన చిన్న తరహా వ్యాపారాలలో ఒకటిగా మారింది. అయితే నిజంగానే సిమెంట్ బ్రిక్స్లో లాభాలు ఉంటాయో లేదో వనపర్తిలో గుణ బ్రిక్స్ ఓనర్ రాజవర్ధన్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈయన వనపర్తి నుండి కొత్తకోటకు వెళ్లే మార్గంలో గత సంవత్సర కాలం నుండి బ్రిక్స్ వ్యాపారం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇటుకలకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఈ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా పెరుగుతున్న పట్టణాలు మరియు నగరాల్లో నిర్మాణ ప్రాజెక్టులు పెరుగుతున్న కొద్దీ నాణ్యమైన ఇటుకల అవసరం పెరుగుతూనే ఉంది. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న నిర్మాణ రంగంలో వేగవంతమైన పట్టణీకరణ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు మరియు టైర్ 1, టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లో కూడా జరుగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో సిమెంట్ బ్లాక్లకు డిమాండ్ అన్ని సమయాలలో గరిష్ట స్థాయిలో ఉంది. భారతదేశంలో సిమెంట్ బ్రిక్స్ వ్యాపారాన్ని అర్థం చేసుకోవడం హౌసింగ్ సొసైటీల నుండి వాణిజ్య భవనాల వరకు దాదాపు ప్రతి రకమైన నిర్మాణ ప్రాజెక్టులో సిమెంట్ లేదా కాంక్రీట్ బ్లాక్లను ఉపయోగిస్తారు. ఇక్కడ ప్రధాన రకాలు ఉన్నాయి. సాలిడ్ సిమెంట్ బ్రిక్స్, ఇవి నివాస మరియు వాణిజ్య ప్రాజెక్టులలో లోడు మోసే గోడలకు అనువైనవి. హలో సిమెంట్ బ్రిక్స్, ఇవి తేలికైనవి మరియు సులభమైన సంస్థాపన కారణంగా తక్కువ ఖర్చుతో కూడిన గృహాలకు ప్రసిద్ధి చెందాయి. పేపర్ బ్లాక్స్ ఫుట్పాత్లు, డ్రైన్వేలు, ఫామ్ హౌజులు మరియు ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్టులకు కూడా ఉపయోగిస్తారు. ఇలా అన్ని విధాలుగా రకరకాల సిమెంట్ బ్రిక్స్ను ఆధునిక రంగంలో ఉపయోగిస్తున్నారు. కానీ ఇవి మార్కెట్కు అనుకూలంగా మనం చేసిన ఉత్పత్తితో పాటు మార్కెట్ అనేది గట్టిగా ఉన్నప్పుడే లాభాలు పొందుతాయని రాజవర్ధన్ గారు చెబుతున్నారు. మేము ఇక్కడ ఈ బ్రిక్ ప్లాన్ పెట్టి ఒక 1 ఇయర్ అవుతుంది. ఈ మిషన్లు ఇదంతా పెట్టుబడి పెట్టడానికి ఒక 3 lakhs ఖర్చు అయింది. ఈ అమౌంట్ డైలీ లేబర్కి ఒక 4,000 అవుతుంటుంది. మంత్లీ సేల్ వచ్చేసి ఇట్లా మంత్ 10,000 పిల్ల అవ్వచ్చు, ఓ మంత్ అసలు సేలే ఉండవచ్చు. అట్లా ఒక పిల్లకి ఎంత తీసుకుంటారు? ఒక పిల్లకి మామూలుగా 22-23 రూపీస్ తీసుకుంటాం. ఏమన్నా బల్క్ ఆర్డర్ ఒకవేళ 3,000-2,000 బ్రిక్స్ కావాలంటే ₹2 తక్కువ తీసుకుంటాం. అట్లా బల్క్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి. ఓకే, రోజు ఎంత పిల్ల తయారు చేస్తారు, ఎంత టైం వర్క్ చేస్తారన్న? రోజు పొద్దున 7:30కి వస్తారు, 7:30-8కి వస్తారు. మధ్యాహ్నం 2:30-3 వరకు వెళ్ళిపోతారు. డైలీ యావరేజ్గా 1,300-1,400 బ్రిక్స్ ప్రొడ్యూస్ చేస్తారు ఇక్కడ. ఓకే, డైలీ మనకు సిమెంట్ బ్యాగ్స్ కానీ 25 నుంచి 30 యూజ్ అవుతుంది. డైలీ ఖర్చు మనకి ఈ సిమెంట్ బ్యాగ్స్కి దీనికి మనకి బ్యాగు 300 ఇస్తుంది. ఈ మనకు బ్యాగ్కి 6,000-7,000 సిమెంట్కి అవుతుంది. ఈ ప్రొడ్యూస్ చేసేదానికి వీళ్ళకి డైలీ రెగ్యులర్ కూలీ ఉంటుంది. వీళ్ళకు ఒక డైలీ 5,000-5,500 అలా ఉంటుంది. డైలీ మాకు ఇక్కడ ఖర్చు 12,000. ఇంకా అది ఇది ఆ లేబర్ది, ఆ మిషన్ సామాన్కి అది ఇది ఒక 12,000-13,000 డైలీ అయిపోతుంది. ఇట్లా ఈ డస్ట్ది కానీ అది ఇది. కంప్లీట్గా మీకు ఈ బ్రిక్స్ మీద లాభదాయకం అనేది కనిపిస్తుందా లేదన్నా? ఇంకా లాభం అంటే మనకి డైలీ సేల్ పెరుగుతుంటే, మార్కెట్లో వెళ్తుంటే మనకి సేల్ దీనిలో అంతా అందరూ అనుకుంటారు దీనిలో మిగులుతుంది కానీ దీనిలో మిగిలే జస్ట్ ఒక 3 రూపీస్ 4 రూపీస్ అంతే. పిల్ల మీద అంటే ఎక్కువ పిల్ల మీద